జూనియర్ కాలేజీలలో చదువుతున్న స్టూడెంట్ల కోసం ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకురాబోతుంది. సో పథకం అనగానే అందరూ ఫీజ్ రీయింబర్స్‌మెంటా లేదంటే గతంలో ఇచ్చిన హామీలా గాదు. ఆ హామీలు ఇవ్వంది మేనిఫెస్టోలో లేని పథకం ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతుంది. సో అదేంది అంటే దాదాపు 180,00,00,000 ప్రాజెక్ట్ ఇది. సో ఇది గనక ప్రభుత్వం అమలు చేస్తే దాదాపు 1,92,000 మంది స్టూడెంట్స్‌కి పౌష్టికాహారం అందబోతుంది. సో ఇప్పటివరకు స్కూళ్ళలో మాత్రమే బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఉండేది. మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన పథకం ఉండేది. కానీ ఇప్పుడు అదే పథకాన్ని జూనియర్ కాలేజ్‌లలో గూడా అమలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం తీసుకోవడానికి నిన్న మొన్నటి దాకా ఒక పెద్ద రచ్చయి రాజీనామా చేసిన ఆకునూరు మురళి సార్ ఉన్నారు కదా! సో ఆయన ఇచ్చిన సిఫారసు ఆధారంగానే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సో మరి ఈ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ దీనికి సంబంధించిన బడ్జెట్ ఏంది? అండ్ దాంతో పాటు ఎంతమంది స్టూడెంట్స్‌కి ఇది అందబోతుంది? పైలట్ ప్రాజెక్ట్ చేసి మళ్ళీ చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటదా? అని ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. సో ప్రభుత్వం ముందుగా ఏం చేయబోతుందంటే జూన్ 12వ తారీఖున 62 కాలేజీలలో 42,533 మంది స్టూడెంట్స్‌కి బెనిఫిట్ అయ్యేటట్టు పైలట్ ప్రాజెక్ట్ కిందనే ఈ పథకం ప్రారంభించబోతుంది. సో అన్ని పథకాల్లాగా ఈ పథకం కూడా పైలట్ ప్రాజెక్ట్ కిందనే ఉండబోతుంది. సో ఎందుకు అన్ని పథకాల్లాగా అంటున్నానంటే ఇందిరమ్మ క్యాంటీన్ అనేది స్టార్ట్ చేశారు. సో అడపాదడపా అక్కడిక్కడ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేశారు. పూర్తి స్థాయిలో కేవలం 2 నెలల లోపల ప్రారంభిస్తన్నారు. ఇప్పటివరకు దానికి సంబంధించిన ఊసే లేదు. మరి విద్యార్థులకు సంబంధించిన బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌లో కూడా ప్రభుత్వం అట్లనే వ్యవహరిస్తదా అనే విమర్శలు, డౌట్స్ కూడా చాలా మంది విద్యార్థులకు ఉన్నాయి. సో దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ సంబంధించి తూతూ మంత్రంగా ఉన్నా కానీ బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించి అండ్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం కాస్త సీరియస్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా మెనూ కూడా డిక్లేర్ చేసింది. సో ఒకరోజు ఇడ్లీ, తర్వాత పూరి, వడ, మిల్లెట్ ఇడ్లీ అండ్ దాంతో పాటు 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. అండ్ ప్రతి వారం 6 రోజుల్లో ఈ భోజనం అందించాలి అని ఒక మెనూ కూడా ప్రిపేర్ చేసింది. మెనూ ప్రిపేర్ చేయడమే తో పాటు జావ ఎంత పడుతది మనకి? తర్వాత పాలెన్ని పడతాయి మనకి? సో ప్రతి నిత్యం ఈ కాలేజీలలో 1,92,000 మంది విద్యార్థులకు అందాలి అనంటే మిలియన్ లీటర్లు కావాలి. సో మరి అవన్నీ ఎక్కడ కావాలి అంటే దీనికి సంబంధించిన అన్నపూర్ణ డైరీతో, విజయ డైరీతో కూడా కొన్ని ఒప్పందాలు ప్రభుత్వం చేసుకుంది. సో దీనికి సంబంధించి దాదాపు 180,00,00,000 నిధులు కూడా శాంక్షన్ చేసింది. సో ఇందులో 80,00,00,000 నిధులు బ్రేక్‌ఫాస్ట్ కోసం, 100,00,00,000 నిధులు మధ్యాహ్నం భోజనం పథకం కింద. సో ఈ పథకం జూన్ 12వ తారీఖు ప్రారంభమైన కేవలం కొన్ని కాలేజీలు మాత్రమే ఉంటుంది. సో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నిజంగా ఈ పౌష్టికాహారం అందుతుందా లేదా? సో అక్కడ ఉండే స్టూడెంట్ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది అనేది ఆలోచించిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మిగతా ఉండే అన్ని జూనియర్ కాలేజీలకు కూడా ఈ మధ్యాహ్నం భోజనం అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కూడా అమలు చేయాలి అనే ఆలోచనలో పడ్డారనమాట గవర్నమెంట్. సో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే జూన్ 12కి ప్రారంభమయ్యే అవకాశాలైతే 100కి 100 కనిపిస్తుంది. ఆ పైలట్ ప్రాజెక్ట్ తర్వాత మిగతా కాలేజీలకి ఎప్పుడు ప్రారంభమవుతది అనేది ప్రభుత్వం అయితే క్లారిటీ ఇయ్యలేదు. సో అన్ని పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం చూస్తుంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో దానికి పెద్ద కారణం ఏంది అంటే ఒకటి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అందరికీ అందుబాటులో ఉండాలి అని చాలా ఆర్భటంగా ఓపెన్ చేసిన మిగతా క్యాంటీన్స్‌కి సంబంధించిన నిధులు విడుదల చేసినా, ఇప్పటి వరకు కొన్ని క్యాంటీన్స్ అందుబాటులోకి వచ్చినా, అందులో ఫుడ్ వడ్డించే వాళ్ళు లేకపోవడమే దానికి కారణం. అండ్ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది అని అప్పట్లో వార్తలొచ్చినా, సో ఏ జంక్షన్‌లో ఇట్లాంటి క్యాంటీన్స్ ఉండాలని డిసైడ్ చేసింది అని వార్తలొచ్చినా, క్యాంటీన్‌లు కేవలం డబ్బాలకు మాత్రమే పరిమితం అవ్వడానికి. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ పథకం అమలవుతదా లేదా అనే ప్రశ్నలకి అదో బలం చేకూర్చేటట్టు ఉందన్నమాట. సో నిజంగానే ప్రభుత్వం పిల్లలకి ఐరన్ సమస్య లేకుండా ఉండాలి అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి, పౌష్టికాహారం అందాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే నివేదికను సీరియస్‌గా తీసుకుంటే అండ్ గతంలో కేవలం స్కూల్స్‌లో మాత్రమే కాదు జూనియర్ కాలేజ్‌లలో కూడా ఈ మధ్యాహ్నం భోజన పథకం పెట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్‌లకి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తండాల నుంచి, ఊర్ల నుంచి రావడం అండ్ పొద్దున బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం, మధ్యాహ్నం బాక్స్ తెచ్చుకోకపోవడం, మళ్ళీ ఇంటికెళ్ళి తిని వచ్చే పరిస్థితి లేకపోవడం. సో ఇట్లా వాళ్ళకి ఫుడ్‌కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనే కూడా ఒక కమిషన్ రిపోర్ట్ ఉంది. సో ఒక పక్క కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన రిపోర్టు, ఇంకో పక్క పిల్లల ఆరోగ్యానికి సంబంధించి అండ్ ముఖ్యంగా ఆడపిల్లల్లో ఉండే ఐరన్ సమస్య అండ్ దాంతో పాటు
రక్తహీనత సమస్య. సో, వీటి మూడిటికి చెక్ పెట్టాలి అంటే పౌష్టికాహారమే ఇయ్యాలి. సో, అందుకనే ఈ పథకం తీసుకురావాలన్న ఆలోచన ఉంది. గానీ ఈ పథకం గనక 100% సక్సెస్ రేట్‌నిస్తే మిగతా పిల్లలకి ఇవ్వాల్సింది అండ్ ఇస్తా అన్న మేనిఫెస్టో సంబంధించిన హామీలే గావచ్చు, లేదంటే సీఎం సార్ ముందుగా చెప్పిన హామీలే గావచ్చు. దానిపైన పెద్దగా ఇంపాక్ట్ చూపించకుండా ఉండే అవకాశం అయితే ఉంటది. సో, మరి చూడాలి జూన్ 12వ తారీఖున ఈ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభమవుతదా? నిధుల అలొకేషన్ అయినా, డైరీలతో ఒప్పందాలు జరిగినా మరి ఇంతవరకు సక్సెస్ రేట్ ఉంటది. అండ్ దాంతో పాటు కేవలం పైలట్ ప్రాజెక్ట్ వరకు మాత్రమే ఈ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఉండబోతదా? లేదంటే మిగతా స్కీమ్‌లకి భిన్నంగా కేవలం రాష్ట్రంలో ఏకైక ఒకటే స్కీమ్ 100% నడుస్తుంది అంటే ఉచిత బస్. సో, ఉచిత బస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని యాస్ టీజ్ ఈ స్కీమ్ గూడా ప్రత్యేకంగా స్టూడెంట్ కోసం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తదా అనేది.